ఏమైందమ్మా? ఇవాళ జాతర, అందరం గుడికి వెళ్ళాలి. సంతోషంగా ఉండాల్సింది బదులు ఎందుకిలా దిగులుగా ఉన్నావు? అమ్మవారి జాతరంటే ఆనందమేనే. నాకే కాదు, ఊరు మొత్తానికి ఆనందం. ఊరంతా పండగ చేసుకుంటుంది. అందరిళ్ళకి ఎక్కడెక్కడి నుంచో చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు. ప్రతి ఇంట్లో నవ్వులు, ఆనందాలు, కేరింతలు. ఆ ఇంటికి సుధాకర్ వాళ్ళొచ్చారు. అందరూ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఉంటే మన ఇంట్లో అవునమ్మా, ఎప్పుడు అందరిళ్ళకి చుట్టాలు వస్తూ ఉంటారు, మన ఇంటికి ఎవరు రారు. మనకి నిజంగా ఎవరూ లేరా? రైట్, చెప్పాను కదా మనకి మనమే అని. అయినా మనకి ఎవరూ లేకపోవడం ఏంటి? ఆ గుడిలో అమ్మవారే మనకి చుట్టం, అంతకంటే చుట్టాలా? నాది మొదట్నుంచి ఒంటరి బ్రతికేనే. కాని నా కడుపున పుట్టిన పిల్లలు మీకైనా చుట్టాలు, పట్టాలు, సందళ్ళు, సరదాలు అవన్నీ ఉండాలి అనుకున్నాను, ఉంటాయి అనుకున్నాను. కాకపోతే అమ్మా, ఊరుకో అమ్మా. ఆనందం అనేది మన మనసులో ఉంటుందమ్మా, మనుషులు వచ్చేదాన్ని బట్టి ఉండదమ్మా. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓహోహోహో, అబ్బబ్బబ్బబ్బా! ఏమే, ఊర్లో అమ్మవారి జాతర? అబ్బబ్బబ్బబ్బ! ఊరంతా చాలా సందడిగా ఉంది తెలుసా? అవునండి, ఊరంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గుళ్ళో అమ్మవారి జాతర ఏర్పాట్లతో పాటు చుట్టుపక్కల మిగతా ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయని ఫ్యాన్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఏం ఏర్పాట్లు? పేకాట ఏర్పాట్లేనా? కాబట్టి ఇదిగో, నువ్వు కాదు అనకూడదు. ఇదిగో, డబ్బులైతే మాత్రం నా దగ్గర లేవు. ఎప్పుడున్నాయి కనుక ఎప్పుడు చూడు డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఇదిగో, నువ్వు ఇవ్వకపోతే ఆగిపోద్దా? నాకు నా డాక్టర్ ఉంది. అలాంటి హోప్స్ నా మీదేం పెట్టుకోకండి. మరదే వద్దన్నది. ఇదిగో, చిన్నపిల్లలు చాకరీలు కావాలంటే పెద్దోళ్ళు కొనిస్తారా లేదా? అలాగే పెద్దవాళ్ళు పెట్టుబడి కావాలంటే పిల్లలు ఇవ్వాలి. అమ్మోరే, నీ కిడ్నీ బ్యాంక్ లో డబ్బులున్నాయి కదా? నేను కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు దాచింది నీ పేకాట కోసం కాదు, నా పెళ్లి కోసం. పెళ్ళా? ఫ్యూచర్ ప్లానింగ్ గట్టిగానే చేసుకుంటున్నావు. పెళ్లికి ఇంకా టైం ఉందిలా గానీ ఇదిగో, కాస్త పెట్టుబడి పెట్టావనుకో, 4 ఆటలు ఆడి నువ్విచ్చే డబ్బుల్ని డబుల్ చేసి మళ్ళీ నీ చేతిలో పెట్టేస్తాను. పెళ్లికి ఏమే వడ్డానం చేయిస్తాను. మీ అమ్మాయి నాకేం అవసరం లేదు, వెళ్ళండి. పిల్లనిచ్చిన అత్తేమో నగలేవదాం, కట్టుకున్న పిల్లమేమో డబ్బులు ఇవ్వదు. ఆఖరికి కడుపును పుట్టిన పిల్ల చిల్లర కూడా ఇవ్వట్లేదు. ఇక నన్ను ఆదుకునేది ఎవరో. అమ్మా, నాన్నా,
అర్జెంటుగా వెళ్ళి బట్టలు సర్దుకో. జాను నువ్వు కూడా వెళ్ళి బట్టలు సర్దుకో. నాన్న బట్టలు కూడా నువ్వే సర్దే. ఊర్లో జాతర జరుగుతుంటే ఈ టైంలో ఎక్కడికి రా? బా వెళ్లాల్సిన చోటుకే. హా? వెళ్ళాల్సిన చోటికా? అంటే ఎక్కడికి? మీకు అర్థం కాలేదా? నేను క్యాచ్ చేస్తాను. అమెరికాకి. హా? నాన్న నాన్న అమెరికానా? అమెరికాకి ఏంటండి? ఏంటంటావేంటే ఎరుమొహమా? వాడికి ఆల్రెడీ గతంలో అమెరికా జాబ్ వచ్చిందా? ఏ నూనె రాసినా గొర్రెతో ఒక బెత్తిరి అన్నట్టు ఇప్పటికి అర్థమైంది. నేను ఆ వేళ చెప్తే వినలేదు. ఇప్పటికి వీడికి జ్ఞానోదయం అయింది కాబట్టే ఉద్యోగం పేరుతో అమెరికా వెళ్ళిపోదామనే షిఫ్ట్ చేస్తున్నాడు నా కొడుకు. హా? నాన్న అబ్బా నువ్వు ఉండరా, నీకు తెలీదు. ఇదిగో ఇంక తగ్గేది లేదు. ఇదిగో మంచి నిర్ణయం తీసుకున్నావురా. అది కాదండి. అబ్బా నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. త్వరగా బట్టలు చదండి చదండి. ఫ్లైట్ టికెట్స్ ఏవి బుక్ చేసేవారా? బిజినెస్ క్లాసేగా. ఎందుకంటే ఒరేయ్ మంది జమీందారీ వంశం రా, ఎక్కడా తగ్గొద్దు. పదండి పదండి. నేను చెప్పాను. ఇదిగో నువ్వు మాట్లాడక పద. రండి 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 రండి. రారా పద పద. రండి 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 రండి. ఏంటి ఏమండి? పదండి త్వరగా. అన్నయ్య బ్యాగులతో బయలుదేరారు. ఎక్కడికి? మేము వెళ్ళిపోతున్నాం చెల్లమ్మా. పోతే నువ్వు పో, వీళ్ళెక్కడికి? అత్తయ్య నేను తాడు బొంగరం లేనుండే గాని పెళ్ళం పిల్ల లేనుండి కాదు. శ్రీరాముడు అడవికి పోతుంటే సీతమ్మ వారు వెనకాల వెళ్ళింది కదా, తెలిసే తెలీదా? ఇప్పుడు మీరు అడవులకు వెళ్లాల్సిన అవసరం ఏముంది సోదరా? ఇదిగో బెదరా, మేము వెళ్ళేది అడవులకి కాదు, అమెరికాకి. ఇక్కడ నుంచి ఈ కోటయ్య మీ కిచెన్ లో కనపడ్డు. లాస్ ఏంజల్స్ లోనో లాస్ వెగాస్ లోనో ఏ క్యాసినోలోనో కనిపిస్తాడు. అంజీ, డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ చెయ్యి, రమ్మని చెప్పు. డాక్టర్ గారు ఎందుకు వదినా? అన్నయ్య ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కదా, ఒకసారి చూపిస్తే బాగుంటుందని. చెల్లమ్మా ఇది పిచ్చి కదమ్మా, ఫ్యాక్టు, నిజం నిజం మాట్లాడతాను. బాలు అమెరికా వెళ్ళడం ఏంటి? అమెరికానా? ఎవరన్నారు మావయ్య? మరి మీ నాన్న అంటున్నాడు. ఆయన అలా ఊహించుకుంటే నేనేం చేయనమ్మమ్మా. ఏంటి నేను ఊహించుకుంటున్నానా? మరి మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నట్రా? చుట్టాలింటికి. చుట్టాలింటికా? చుట్టాలింటికా? అంటే ఎవరింటికి? అదే అత్తయ్య, లలిత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బాలు, అవునమ్మా, ఊర్లో అమ్మవారి జాతర అనగానే అందరిళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఉన్న చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు. మన ఇంటికి బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. కానీ మరి లలిత అత్తయ్య ఇంటికి ఆ ఒక్కిళ్ళే బోసిపోయిందమ్మా. ఊర్లో అందరిళ్లలో ఆనందం ఉంది, ఆ ఒక్కింట్లోనే లేదమ్మా. ఈ జాతర 3 రోజులు చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి మేము బంధువులుగా వెళ్ళాలనుకుంటున్నాం. ఎంత బిల్డప్ ఇచ్చింది ఏంటి? ఎదురింటికి వెళ్ళడానికా? ఏడ్చినట్టుందరా? నీ మొహం ఎప్పుడూ అలాగే ఉంటుందిలే. అత్తయ్య నువ్వు చెప్పు, నా నిర్ణయం తప్పంటావా? లేదు, ఇలాంటి ఆలోచన నాకెందుకు రాలేదా అనుకుంటున్నాను. బాలు నీది ఎంత గొప్ప నిర్ణయం అనేది నేను మాటల్లో చెప్పలేకపోతున్నానురా. వెళ్ళరా, వెళ్ళి మీ చిన్నత్తయ్యకి చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారనే ధైర్యాన్నివ్వు.
వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వరా. అలాగే మావయ్య, వెళ్ళు. వెళ్ళొస్తాం. నాన్న రా, బయలుదేరు. రామా జాను రా. వెళ్ళండి వెళ్ళండి అల్లుడు గారు. వెళ్తాం. ఆ, వెళ్ళండి. రండి ఆ వస్తున్నా రా. వస్తున్నాను రా. త్వరగా రండి. అత్తయ్య 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 రేయ్ అత్తయ్య ఏంటి రా? ఆ, బావా అత్తయ్య బాగున్నా? ఏం వేదా బాగున్నా? బబ్లు బాగున్నా? బాగున్నాను. ఏంటి బ్యాగ్లు వేసుకొని వచ్చారేంటి? చుట్టాల బ్యాగులతో రాక బియ్యం బస్తాలు వేసుకుని వస్తారా? చుట్టాలా? మేము మీకు చుట్టాలమే కదా వదినా. చుట్టాలు అని చెప్పి అలా చూస్తారేంటి? చుట్టాలు ఇంటికి రాగానే ఏం చెయ్యాలి? మొహంలో ఒక స్మైల్ ఉండాలి. ఎన్నాళ్ళకి మేము గుర్తొచ్చాము, ఇప్పుడే వచ్చేది మా ఇంటికి, రండి రండి అని ఆహ్వానించాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. ఏంటలా చూస్తున్నావు? నీళ్ళు ఇవ్వు. అదిగో అక్కడే ఉన్నాయి నీళ్లు, కడుక్కోండి కాళ్ళు. బావా బావా ఏంట్రా? నేను కడుగుతాను నీ కాళ్ళు. రే, నేనేం మీ అక్కని చేసుకోవడానికి రావట్లేదురా, కాళ్ళు కడగడానికి. ఓవరాక్షన్ చేయకే. ఏంటలా చూస్తున్నారు? లోపలికి పిలవరా? రండి. రండి, బ్యాగ్ పట్టుకో. ఇది పట్టుకురావాలా? నేను తెస్తాను. పద. రా వదినా రా. పదండి అన్నయ్య. రండమ్మా. ఏ వదినా ఎలా ఉన్నారు? ఎప్పటికప్పుడు ఇంటికి వద్దామని అనుకుంటాం, కానీ ఎక్కడ ఈయనతో అస్సలు కుదరదు. అవును, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని కదా. పగలు ఇండియాలోను, రాత్రి బ్యాంకాక్ లోనూ ఉంటున్నాం, మరి అందుకే కుదరట్లేదు. అక్క వీళ్ళందరికీ పిచ్చి పట్టిందా? నాకు అలాగే అనిపిస్తుందిరా. అవును, ఇంతకీ మావయ్య అత్తయ్య? మావయ్య ఏరి? మావయ్య మావయ్య? వచ్చేస్తున్నాను రా, వచ్చేస్తున్నాను. ఆ, అరే రే ఎలా ఉన్నావు బాలు, ఎలా ఉన్నావురా? బాగున్నాం మావయ్య. ఎదురు బాగున్నారా? బాగున్నావు అన్నయ్య. ఎదురు ఒకళ్ళు కనిపించి మీ ఇంటికి చుట్టాలు వచ్చారండి అని చెప్పారు. అవునా మావయ్య? వెంటనే వెళ్తున్న పని ఆపేసి ఇంటికి వచ్చేసాను రా. అవునా మావయ్య? ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగింది అన్నయ్య. చాలా లాంగ్ డిస్టెన్స్ కదా. ఓ 4 బస్సులు మారి 2 ట్రైన్లు ఎక్కి ఫైనల్ గా అక్కడ ఫ్లైట్ దిగి నడుచుకుంటూ వచ్చేసాం. అబ్బబ్బబ్బబ్బ. నాన్నా, వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. ఏంటండి ఇదంతా? నీ ఆనందం కోసం నీ మేనలుడు చేసిన ఓ అందమైన అల్లరి పని లలిత. అవునదినా, అమ్మవారి జాతరని చెప్పేసి ఊర్లో వాళ్ళందరిళ్ళకి చుట్టాలు బంధువులు వస్తున్నారు. లలితత్తయ్యాళ్ళింటికి ఎవ్వరు రాలేదు, ఆ ఇల్లు బోసిపోయింది. అందరిళ్లలాగే ఈ ఇల్లు కలకల్లాడాలని, అందరిలాగే లలితత్తయ్య కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మమ్మల్ని అందరినీ చుట్టాల్ని చేసి మీ ఇంటికి తీసుకొచ్చాడు వదినా మీ అల్లుడు. మంచి పని చేసావు బావా. అందరిళ్ళకి చుట్టాలు వస్తున్నారు, అందరిళ్ళు సందడిగా ఉన్నాయి, మనకే ఎవ్వరూ లేరని అమ్మ ఇందాకే బాధపడింది. ఇప్పుడు నువ్వు వచ్చి ఆనందాన్ని తీసుకొచ్చావు. నువ్వు గ్రేట్ బావా. ఇదిగో అత్తయ్య, మేము ముందే చెప్తున్నాను,
పిలవకుండా వచ్చేసాం కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే బాగోదు. గెస్ట్లం కాబట్టి మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఏం పూలు బాబు? బంతి పూల, చామంతి పూలా? చెప్పు, చెప్తే వెళ్ళి తీసుకొస్తా. గులాబీ పూలు వెళ్ళి తీసుకురాపో. కౌంటర్లు వేయడం కాదు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో గెస్ట్లకి. గెస్ట్లు ఏం మావయ్య చెప్పవేంటి? చెప్పు. అంతేరా, అంతే. అత్తయ్య ఇంతకీ నువ్వేమంటావు? ఏమనాలో ఏంటో తెలియట్లేదురా. వదినా, అలా బాధపడకండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది నిర్మల. అత్తయ్య ఈ సంతోషం ఎప్పటికీ నీ దగ్గర అలాగే ఉంటుంది, నాది గ్యారంటీ. ఇదిగో పెద్దవాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు. సార్ ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ అవ్వలేరు. అందుకని మన రూమ్ ఎక్కడా? అక్క, బావకి ఏ రూమ్ ఇద్దాం? బీదర్గు ఖాళీగా ఉందిరా. కొట్టానంటే చూసావా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? వీదరుగంట. వాడికి నీ రూమ్ ఇవ్వవే. బాలు, నువ్వు వేద రూమ్ లో ఉండు. నాకు ఓకే. అమ్మా, నా రూమ్ ఇమ్మంటావేంటి? నీది పెద్ద ఎలిజబెత్ రాణి రూమ్ మరి. పద వెళ్ళమ్మా. హలో, బ్యాగ్ పట్టుకో. వెళ్ళొస్తా. రూమ్ బాగా చిన్నదిగానే ఉందే. మా ఇల్లు ఇరుగ్గా ఉన్నా మా మనసులు విశాలం. ఓహో, ఏది ఒకసారి చూడండి. ఏంటి? అదే నీ మనసు విశాలం అన్నావు కదా, ఎంత విశాలమో చూద్దామని. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే గుద్దుతా. టెడ్డీ బేరు చాలా బాగుంది. వాటిని ముట్టుకోవద్దు. అయ్యో, ఇది కూడా బాగుంది. చెప్తున్నాను కదా ముట్టుకోవద్దని. నా వస్తువులు ఏం ముట్టుకున్నా నేను ఊరుకొని చెప్తున్నా. ఓహో, అంటే నీ వస్తువులు ముట్టుకోకూడదంటే మరి నిన్ను ముట్టుకోవచ్చా? ఏంటి ఇలా ముట్టుకోవచ్చా నిన్ను? నిన్ను బావా వద్దు, వదిలి వద్దులు వదిలి. అమ్మా అయిపోయింది, చెప్తా నీ సంగతి. నేను ఊరుకుంటున్నా, ఎక్కువ చేసేస్తాం. నన్ను కొడతావా? బావా వద్దు.
నమస్కారం అమ్మా. పంతులు గారు. అమ్మా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు జాతర జరిపించే భాగ్యం ఇంతకాలానికి దక్కిందమ్మా. నీ జాతర ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నువ్వే జరిపించుకోవాలి తల్లి. బావా, గ్రామదేవత జాతర అంటే ఏదో చిన్నగా జరుగుతుందనుకున్నాను గాని చాలా గ్రాండ్గా చేశారు బావా. ఈసారి జాతరను అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళు జరిపిస్తున్నారటండి. అందుకే ఇంత ఘనంగా జరుగుతుంది. బావా, ఇప్పుడు నువ్వు మున్సిపల్ చైర్మన్గా లేవా? ప్రస్తుతానికి ఉన్నారండి, తర్వాత ఉంటారో లేదో డౌటే. అధికారం ఉంది కదా అని జాతర ఎప్పుడు మనమే చేయకూడదు. అమ్మవారి సేవ 10 మందికి చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఈసారి అవకాశం వాళ్ళకి నేనే ఇచ్చాను. ఆయన అవకాశం ఇవ్వబట్టే వాళ్ళు జాతర జరిపిస్తున్నారు. పదండి. నమస్కారం అయ్యా.